హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త. ఇక నుంచి నో టెన్షన్ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకి శుభవార్త అండి. ఇకపై డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాగితరహిత, వేగవంతమైన, సురక్షితమైన సేవలు. దేశవ్యాప్తంగా పెన్షన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ సాంప్రదాయ కాగితపు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ స్థానంలో డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఈపీపీఓ వ్యవస్థను అందుబాటులోకి అయితే వస్తుంది. కేంద్ర ప్రభుత్వ భవిష్య నిధి పోర్టల్ ద్వారా ఇప్పటికే ప్రారంభమై ఈ యొక్క ప్రక్రియ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తిగా అమలు కాబోతోంది. మరి ఈ యొక్క నూతన విధానానికి పెన్షనర్లకు అసమానమైన సౌలభ్యాన్ని, భద్రతను మరియు పారదర్శకతను అయితే అందించనుంది. డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటే ఏమిటి? సో, ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ట్రెజరీ శాఖ ఒక పుస్తక రూపంలో అయితే పీపీఓ జారీ చేస్తుంది. సో, దాన్ని భద్రంగా దాచుకోవాలి. బ్యాంకులో సమర్పించడము, పెన్షన్ వివరాలు సరిచూసుకోవడం వంటి ప్రతి పనికి కూడా ఈ యొక్క ఫిజికల్ కాపీ అవసరమవుతాయి. ఈ పీపీఓ అనేది భౌతిక పుస్తకానికి పూర్తిస్థాయి డిజిటల్ ప్రత్యామ్నాయం. ఇది ఒక సురక్షితమైన ఎలక్ట్రానిక్ డాక్యుమెంటు. సో, దీనిని పెన్షనర్స్ తమ డిజి లాకర్‌లో భద్రపరుచుకోవచ్చు. ఈ యొక్క పీపీఓను. దీని ద్వారా పెన్షన్ ప్రక్రియ మొత్తం గూడా ఆన్‌లైన్ ఆటోమేటెడ్ అయిపోతుందనమాట. సో, డీపీపీఓ వల్ల డిజిటల్ పీపీఓ వల్ల పెన్షనర్లకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటని చూసుకున్నట్లయితే సులభమైన యాక్సెస్. సో, మీ పీపీఓ కోసం ఆఫీస్‌ల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ యొక్క స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి ఎక్కడి నుంచైనా మీరు ఈ ఈ యొక్క డిజిటల్ పీపీఓను, ఈ పీపీఓను అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు డిజిలాకర్ ద్వారా. ఇక రెండవది శాశ్వత భద్రత మరియు నిల్వ. సో, సెక్యూర్ అండ్ పర్మనెంట్ స్టోరేజ్. భౌతిక పీపీఓ పుస్తకం చిరిగిపోతుందనో, తడిచిపోతుందనో లేదా అది ఎక్కడైనా మిస్ అవుతుందనో ఆందోళన ఇక మీద అక్కర్లేదు. ఈ పీపీఓ అనేది డిజిలాకర్‌లో శాశ్వతంగా అత్యంత భద్రంగా అయితే ఉంటుంది. మూడోది తక్షణ ప్రాసెసింగ్. పదవీ విరమణ తర్వాత పీపీఓ జారీ చాలా వేగవంతమవుతుంది. సో, ఏజీ ఆఫీస్ నుండి ట్రెజరీకి, ట్రెజరీ నుండి బ్యాంకుకు సమాచారం క్షణాల్లో బదిలీ అవుతుంది. సో, దీనివల్ల పదవీ విరమణ చేసిన వెంటనే పెన్షన్ పొందే అవకాశం అనేది మెరుగుపడుతుంది. నాలుగోది పర్యావరణ హితం, ఎకో ఫ్రెండ్లీ. మరి ఈ యొక్క కాగితపు వాడకం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇది చెట్లను నరకడాన్ని తగ్గించి పర్యావరణం పరిరక్షణ అయితే దోహదపడుతుంది అనే ఉద్దేశ్యంతో. ఐదోది సంపూర్ణ పారదర్శకత. ప్రతి లావాదేవీ ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయబడుతుంది. సో, కంప్లీట్ ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. పెన్షన్‌లో ఏమైనా మార్పులు అంటే డీఏ పెంపు, బకాయిలు, చెల్లింపులు ఏవైనా జరిగినా ఆ వివరాలు వెంటనే మీ ఈపీపీఓలో అప్డేట్ చేయబడతాయి. తప్పులు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సమయం మరియు డబ్బు ఆదా. ప్రయాణ ఖర్చులు, జిరాక్స్ ఖర్చులు, వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ అనేది తప్పుతుంది. ఇక డిజిటల్ పీపీఓ ఎలా పనిచేస్తుంది? ఎలా పొందాలి? సో, ఈ ప్రక్రియ చాలా సులభమండి. ఇందులో ముఖ్యంగా ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్. ఉద్యోగి పదవీ విరమణకు సిద్ధం అవ్వగానే సంబంధిత శాఖ వారి యొక్క సర్వీస్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసి ఏజీ ఆఫీస్‌కైతే పంపుతుంది. ఈ పీపీఓ జనరేషన్. ఏజీ ఆఫీసు ఆ యొక్క వివరాలను ధృవీకరించి ఎలక్ట్రానిక్ రూపంలో ఈ పీపీఓనైతే జనరేట్ చేసి ఉద్యోగి యొక్క డిజిలాకర్ ఖాతాకైతే పంపుతుందనమాట. మరి అదే సమయంలో ఈ యొక్క కాపీ ట్రెజరీకి, బ్యాంకుకి కూడా ఆన్‌లైన్‌లోనే వెళ్తుంది. మరి ఈ యొక్క డిజిలాకర్ యాక్సెస్ ఎలా అంటే పెన్షనర్ తన ఆధార్ నంబర్‌తో డిజిలాకర్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి జారీ చేయబడిన పత్రాలను సంబంధిత విభాగంలో తన ఈపీపీఓని చూసుకోవచ్చు. సో, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు. ఈ యొక్క వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి
పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడం, నామినీ వివరాలను మార్చుకోవడము, చిరునామా మార్పు వంటి సేవలను కూడా ఈపీపీఓతో అనుసంధానం చేసే దిశగా అయితే ప్రభుత్వం పనిచేస్తుంది. ఇకపోతే డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఇదొక మైలురాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా వృద్ధాప్యంలో పెన్షనర్ల జీవితాన్ని మరింత గౌరవప్రదంగా, సులభతరం చేయడమే ఈపీపీఓ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. సో, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు కూడా త్వరలోనే ఈ యొక్క ఆధునిక సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అందుకోనున్నారు. సో, దీనిపై మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.